ఏం లేదు. ఆ చివర్లో రోడ్ షో లాంటిదైతే సరిపోతుంది ఆళ్ళతో. అవును అంతే. రోడ్ షోలు అభ్యర్థితో పాటు పక్కన ఎండ పెట్టుకుని తిప్పుతారు. అక్కడ జనాలు పోగేయక్కర్లా ఆ టైంలో. అదే ఎవరు వస్తా ఆ టైంలో ఎట్లాగో ఒక 500-1000 మంది మన వెనకాల ఉంటారు, వాళ్ళతో తిరుగుతూ ఉంటారు అంతే. అంత మించి వీళ్ళని చూపెట్టడం ద్వారా కొంతమంది రోడ్డు మీద పోయేవాళ్ళు ఆగి చూస్తారు, అంత మించి ఏం లేదు. ఇప్పుడు మేబీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా ఒక రకమైన అసహనంతో ఉన్నారు. పృథ్వీరాజ్కి ఏ సీటు ఇవ్వలేదు, రెండో పక్కన ఇతను ఆలీకి అంతే సీట్ ఎక్స్పెక్ట్. ఏంటంటే సినిమా యాక్టర్లకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోతే అంటే సినిమాల్లో వచ్చేటప్పుడు డైరెక్టర్ తాము అడిగినట్టు అరేంజ్ చేస్తాడు నిర్మాత డైరెక్టర్. రాజకీయాల్లోనేమో వీళ్ళే బతిలాడుకోవాలి, అది వీళ్ళకి నచ్చదు. అక్కడ సినిమాల్లో ఉండేటటువంటి గౌరవం రాజకీయాల్లో ఆశించేటప్పుడు అసలు సినిమా రాజకీయాల్లోకి రాకుండా ఉండటమే బెటర్. పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గంలో పిఠాపురం, అంటే తన నియోజకవర్గం అనాలో లేదో తెలియదు, 3 రోజుల పాటు చేసిన పర్యటన ఒక రకంగా ఆయన కెరీర్కి, ఆయన పొలిటికల్ కెరీర్కి ఒక మలుపు తిప్పేలాగా ఉందా, లేదంటే ఆ హామీలు ఒక నియోజకవర్గానికి ఇన్ని హామీలా నిజంగా సాధ్యం అవుతుందా అనేంతగా ఉందా? బేసిక్గా ఫస్ట్ ట్రిప్ కదా అని ఆ ఊరికి అన్ని నేనే పరిష్కరిస్తానని చెప్పాలా, అది సహజం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ మాట అన్నాడు అనుకో, ఏమంటాం మనం, ఎన్నాళ్ళు ఏం బీకారంటారు. జగన్ ఆ మాట అన్నా ఇంతే. ఈయన కొత్తది కాబట్టి చెప్పుకోవడానికి అవకాశం ఉంది, ఈయనకు ఒక్కడికి ఆ ఛాన్స్ ఉంది కాబట్టి చెప్పారు. అవన్నీ తర్వాత 5 ఏళ్ల తర్వాత